ఎన్డీఏ టార్గెటెడ్గా దేశంలో ఉన్న అనేక సమస్యల గురించి మాట్లాడవచ్చు. కానీ దేశంలో మోడీయే సమస్య, మోడీ ఒక్కడు పక్కకు తప్పుకుంటే చాలు, మోడీ లేకపోతే చాలు అంటూ రాహుల్ గాంధీ చేసిన దాడి ఏదైతే ఉందో అది యావత్ భారతదేశం చూసింది. ఇది ఒక రకంగా ఈర్ష్య అసూయలతో కూడిన ఫైట్ లాగా కనిపించింది తప్పితే దేశం కోసం మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. దేశ భద్రత విషయంలో, దేశ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో, దేశ ప్రధానిని కాపాడుకునే విషయంలో, దేశాన్ని కాపాడుకునే విషయంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయమనంగా ఉండాలి. భారత మాతని ఈరోజు కాపాడుకోవాలి, భారత మాతని అమ్మేశారు అంటూ లాంటి తీవ్రమైన ఘోరమైన మాటలు రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో నిజంగా అషేమ్డ్ ఫర్ దట్. సిగ్గుతో తలదించుకోవాల్సిన మాటలన్నీ కూడా రాహుల్ గాంధీ నిన్న మాట్లాడారు. రకరకాల ప్రేలాపనలు అవన్నీ కూడా ఎందుకు ఒక్కసారిగా ఆయనకి అది తమ బల ప్రదర్శనకి లేదంటే కాంగ్రెస్కి కాస్త ఊపిరివ్వడానికి ఆయన మాట్లాడిన అంశాలన్నీ కూడా మనం చూసాం. అయితే అందులో భాగంగా ఆయన ఎప్స్టీన్ గురించి కూడా